గత 50 సంవత్సరాలు చేస్తూ ఈనాడు చివరిగా తిరుమాంక దశకు చేరుకున్నటువంటి తరుణం లోపల పోయిన నెల డిసెంబర్ 9వ రోజు నిర్ణయించినటువంటి దానికి మనమందరం హర్షాతిరేకం నిలుపుచ్చి తెలంగాణ వచ్చిందని చెప్పనుకునేటువంటి పరిస్థితి లోపల కొన్ని రోజులు మా వద్ద ఉండండి, కొంచెం బతుకు జీవనం గడపండి అని చెప్పిన పరిస్థితులు ఉన్నటువంటి వారు సమైక్యాంధ్ర అనే నినాదంతో మళ్ళీ దానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల అడ్డుకట్ట తగిలినటువంటి వారందరికీ బుద్ధి చెప్పాలని చెప్పని మరి జాయింట్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఏర్పడి గట్టి నిర్ణయంతో తెలంగాణ సాధించే వరకు నిరంతరం ఇదే పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పినటువంటి తరుణం తీసుకున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి పద్మనాయక వెల్ఫేర్ అసోసియేషన్ విలమ సంఘం కూడా నిన్ననే అత్యవసర సమావేశం ఏర్పరిచి మన సంఘీభావాన్ని తెలిపి పోరాటం సాధించేటువంటి వరకు తెలంగాణ సాధించే మీ వెన్నంటి ఉంటే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మీ వెన్నంటి ఉంటామని చెప్పని సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఒక్కొక్క సెంటెన్స్ కు కోరస్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతను తరతరాల తిరగల తల్లి నీ రాజను పది పిల్లలని పిల్లలు తన మిల్లిన శుభతను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కోత నది పురుటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురు భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే నా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తిరుల వెలుగు విరజిమ్మే సింగలేని బంగారం అనువనువున నిజాలే నీ కనువుకు సింగారం సహజమైన వన సంపద పక్కనైన పూల పొద తిరులు పండు తారమున్న మాగానియ కథ నీయద. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బిల్లు మల్లాలే పచ్చని మాగానుల్లో పసిడి చిరులు పండాలే సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వర్ణయుగం కష్టమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై అక్కడ నుంచి ఎఫ్సీఏ కార్నర్ ఎన్టీపీసీ టౌన్షిప్ నుంచి కేటీఆర్ మీదుగా గోదావరి గనికి మనం వెళ్ళబోతున్నాము. రెండు వెహికల్స్ గా మాత్రమే వెళ్లాల్సిందిగా కుల బంధువులని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.
నుంచి తెలంగాణ పోరాటం మలి పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం ప్రకటించినంత వరకు వెళ్ళి మళ్ళీ ఆంధ్ర వలసవాద పాలకులు వాళ్ళ ధనాంకారంతో వాళ్ళ కులాంకారంతో మళ్ళొకసారి వెనుకకు పోయిన పరిస్థితిలో మళ్ళీ 23 తారీఖు నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ప్రతి యువకుడు పెద్దవాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుంగట్టి పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటం అనేది తుది దశకు రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 2010 సంవత్సరంలో ఏ విధంగా తెలంగాణ ప్రకటన ఏ టైం అయినా రావచ్చు. కాబట్టి బయటంతటా కూడా అనేక పోరాటాలు జరుగుతున్నా కానీ రామగుండం పట్టణంలో మనం వాస్తవానికి వెంటబడే ఉన్నాం. లేట్ అయినా కానీ పెద్దలందరూ అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ హాజరై ఇక్కడ రామగుండం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం నడపాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు శిబిరం రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఈరోజు మహిళలే మొదటి నుంచి ముందుంటారు కాబట్టి ఇక్కడ నుంచి మొదటిసారిగా మహిళలందరూ కూడా నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కౌశిక లత గారు మాజీ కౌన్సిలర్, అదేవిధంగా కోడిపుంజుల జ్యోతి గారు జ్యోతి డెమోక్రసీ నాయకురాలు, అదేవిధంగా పెద్దంపేట ఎంపీడీసీ లతా చౌదరి గారు పెద్దలందరూ ఇవాళ కూర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం మనకు కూడా ఆడపడుచు లాంటి ఎంపీపీ ఉంది సంధ్యారాణి గారు, వారు కూడా వచ్చి శిబిరం ప్రారంభించడానికి ఉన్నారు. అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు బుగ్గరాములు గారు, అదేవిధంగా ఉర్మెట్ల రాయలింగ్ గారు, పెద్దలు సార్లందరూ లక్ష్మీమామ గారు, సార్లు శంకరయ్య సార్లు, యూనియన్లకు సంబంధించినటువంటి శంకర్ గారు, మాతంగి సీని గారు, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి సతీష్ కుమార్ గారు, జమీల్ గారు, నాగరాజు గారు, యువకులు ప్రవీణ్ గారు, యాది గారు, నందు గారు, అదేవిధంగా ఎవరైనా పేర్లు మర్చిపోయినా దయచేసి ఏమనుకోకండి. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు మన అదేవిధంగా ఇక్కడ యువ నాయకుడు మల్లికార్జున గారు, వీరందరూ కూడా మహమ్మద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని దీన్ని జయప్రదం చేయడం కోసం, అదేవిధంగా ఇవాళ సాయంత్రం మీరందరూ కూడా కూర్చొనేసి ఒక జేఏసీ గదిని మార్చి అందరూ చేతికి తను వాళ్ళకి వేసేస్తా ఉంటారు. అమ్మ ఉస్మాం సరిపోయాడు దా నరసింహ గారు, రాజేశ్వరి గారు లేదా अख्तर भाई उन्ना सदर साहब आप आइए अख्तर साहब का అదేవిధంగా మజీద్ కమిటీ వారు కూడా మనకు సంఘీభావం చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు సంఘీభావం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆటో యూనియన్ వాళ్ళు కూడా దయచేసి మన ఆటో యూనియన్ వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు విద్యార్థులు మహిళలు అందరూ కూడా నడుం కట్టి ఇవాళ తెలంగాణ అంటే ఆకలి కేకలు, తెలంగాణ అంటే మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన యొక్క సంపద మనకు కావాలి, మన గనుల పైన మన ఫ్యాక్టరీలో మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ దోపిడీ వద్దని చెప్పేసి ఇవాళ రాష్ట్రం సాధించేంత వరకు కూడా మనం పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో
రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఇక్కడికి ఉద్యమానికి ఈ దీక్షకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి మన తెలంగాణ కోసము మరి కేంద్రము చర్చలకు పిలవడం జరిగింది. 5వ తారీఖున చర్చలు సాగిస్తామనేసి అంటున్నారు. మరి చర్చల కోసం మేము ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈ ఉద్యమాన్ని మేము ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాము. మరి మన తెలంగాణ ప్రాంతంలో 52 సంవత్సరాలుగా మనము తెలంగాణ కోసం అందరూ కూడా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. మరి వంచనకు గురవుతా ఉన్నారు, మోసాలకు దగలకు అన్నిటికీ లోనవుతున్నారు. ఈ ఆంధ్ర పాలకులు మరి కుట్ర పన్నుతా ఉన్నారు. మరి తలాపునే గోదావరి, మరి సింగరేణి నల్ల బంగారం మరి ఇక్కడే ఉంది మన తెలంగాణ ప్రాంతంలోనే. మరి అందరూ కూడా మన ఆంధ్ర నుండి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు పనులు చేసుకొని మరి అభివృద్ధి చెందుతా ఉన్నారు. మన వాళ్ళందరూ వాళ్ళ కింద పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే బ్యాంకులో చూసినట్టయితే అందరూ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కింద మనం పనిచేయడం జరుగుతూ ఉంది. అక్కడ సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కానీ ఎక్కడ చూసినా కానీ కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కింద మనం పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్న వనరులు కోసం అనుకూలంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాము. మరి లగడపాటి గారు మరి తెలంగాణ రాకుండా అడ్డుపడతా ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడటం కోసం మరి ఇక్కడ మన తెలంగాణ సెలవు ఇస్తున్నారు సార్. ఆంధ్రోళ్ళ
పోచం గారు, మహమ్మద్ గారు, నాగరాజు గారు, జమీలు, యాది, టీఆర్ఎస్ సంబంధించినటువంటి సోదరులు మిగతా అందరినీ కలిసి కూర్చొని మీరు ఈ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజేష్ గారు కూడా హాజరుకోవడానికి చేసిన సోదరులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ప్రాంతంలో కూడా సుమారు 100కు పైగా గ్రామాలు ముంపున గురైనప్పటికీ కూడా నేటి వరకు చుక్క నీరు తెలంగాణ ప్రాంతం. మనందరికీ ఇప్పుడు ఉద్యమం గత 5 దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ మన పెద్దలందరి పోరాటాల ఫలితం ఇవాళ తెలంగాణలో తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ల అమర వీరులకు సాధిస్తాం తెలంగాణని సాధిస్తాం తెలంగాణని వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు ఆంధ్ర ఓట్లప్పుడు ఇంటికి తిరిగి ఓట్లు అడుగుతారు కానీ తెలంగాణ కోసం ఉద్యమం చేయడానికి ముందుకు రాకపోవడం. ఉద్యమంలో రాకండి, మీరు తెలంగాణ తల్లికి ఉంటే ఉద్యమంలో ఎదరండి. ఏదో ఫోటోల కోసం, ఏదో వీడియోల కోసం, పేర్ల కోసం మీరు ఉద్యమం కావాల్సిన అవసరం లేదు. ఉద్యమం ప్రజలకు తెలుసుకుంటారు, ఉద్యమాన్ని ఇక్కడ ప్రజలు సాధించుకుంటారు. మీరు వచ్చి ఇక్కడ ఉద్యమానికి రామగుండంలో వారిని అభినందిస్తూ సెలవిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఆ హోటల్ కొండి అటు చెట్ల కింద ఉండకుండా బయట ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు వారు కూడా ఇక్కడికి వచ్చేసి మహిళలను ప్రోత్సహించాలని, అట్లాగే ఇప్పుడు మన సంస్కృతి ఉన్నటువంటి మాట పాడవలసిందిగా కళాకారులు కోరుతున్నాం.
హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి చేపడతా ఉన్నాము ఈ సందర్భంలో. కనుక ఈ తెలంగాణ రాష్ట్రం బాధించుకోవాలనుకుంటే ఇవాళ మహిళలు కనుక మనము దీన్ని జైంట్గా భావించడం ఉండి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జై జై తెలంగాణ.